కడప కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఫీజులు కట్టలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా కడప నగరంలో కూడా ఎర్రముక్కపల్లి సర్కిల్ నుండి కడప కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం కడప కలెక్టరేట్ దగ్గర కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. ప్రధానంగా విద్యారంగంలో ఏ సమస్యలు ఉన్నాయి, వారు ఏ దానికి పోరాటం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. బ్రదర్ చెప్పండి, ప్రధానంగా విద్యారంగంలో ఎలాంటి సమస్యలపైన మీరు పోరాటం చేస్తూ ఉంటున్నారు? ఈరోజు గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే యువగల పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ గారు విద్యాశాఖ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నీ కూడా విద్యారంగ సమస్య పరిష్కరిస్తాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్న విద్యార్థులను కూడా రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసారు. ఆనాడు చెప్పారు. కానీ నేడు చూస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అందించే విద్యా సంస్థకు సంబంధించి విద్యారంగంలోనూ విఫలమైందని చెప్పేసి మేము ఒకటి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కీలకంగా చూసుకుంటే 7,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటిదాకా చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు, కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వం సంబరాలు తప్పగా ఈరోజు విద్యారంగ సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా మేము ప్రభుత్వం అది చేసామని చెప్పేసి ఈరోజు భజన చేసుకునే కార్యక్రమం చేపడుతూ ఉంది. దీన్ని మేము విద్యార్థి సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనే యాప్ని తీసుకొచ్చి ఈరోజు చాలామంది విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా తీసుకొచ్చారు. దాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నారు. మేము పదే జూన్ నుంచి కూడా మేము విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. కనీసం ఇంతవరకు కూడా ఏ విద్యా సంస్థ పైన కూడా చర్యలు తీసుకోవడం దాఖలాలు లేవు. సిగ్గు చేయడం చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది కేవలం విద్యాశాఖ అధికారులు విద్యా సంస్థలకు అమ్ముడుపోయి వాళ్ళకు తొత్తుగా వ్యవహరించడం చాలా చిక్కుచేటు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మారాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి విద్యారంగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని 25% ప్రైవేట్ విద్యా సంస్థలో కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ప్రైవేట్ కానీ కార్పొరేట్ విద్యా సంస్థ పట్టించుకొని దాఖలాలు లేవు. కొంతమంది పేద విద్యార్థులు మా పేద విద్యార్థులను చదువుకు డబ్బులు పెట్టలేము, చేర్పించుకోవాలని చెప్పేసి అధికారుల నుంచి వినతి పత్రాలు కానీ అధికారుల నుంచి లెటర్లు కానీ తీసుకెళ్ళి కూడా ఆ విద్యా సంస్థలు మొండి వైఖరి చూపిస్తామని, మాకు సంబంధం లేదు, మేము చేర్చుకో ఎవరు చెప్పుకోపో అనే విధంగా వాళ్ళు విద్యా సంస్థలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాట్లాడుతున్నాయి. కానీ విద్యాశాఖ అధికారులు దీన్ని పట్టించుకోకుండా విద్యాశాఖ అధికారులకు దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకే కార్పొరేట్ ప్రైవేట్ వ్యక్తులకు సొత్తుగా వాళ్ళు చెప్పింది వినే విధంగా ఈరోజు కడప జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ కడప జిల్లాలో ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోలేక వాళ్ళు ఫ్రీ సీట్ అలాట్ చేస్తారో అలాట్ ప్రకారం ఫ్రీ సీట్లు కేటాయించాలని కోరుతాను. లేని పక్షంలో వ్యవసాయ పోరాడుతాను. ప్రధానంగా ఈ సీటు విషయాల మీద చాలా వరకు అనేక సంఘాలు పోరాడుతున్నాయి, అనేక పేరెంట్స్ అసోసియేషన్ కూడా పోరాడుతున్నాయి. కానీ విద్యాశాఖ అధికారులకు నిమ్మకు నీరు పెట్టే విధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ జిల్లాలో ఒకటే కనపడుతున్న విద్యాశాఖ అధికారులు డబ్బులకు అమ్ముడిపోయే విధంగా, డబ్బులకే సొక్కు చూపించే విధంగా, డబ్బులకే దానికి సోపులు ఇచ్చే విధంగా కనపడుతుంది. కాబట్టి వెంటనే దాన్ని అరికట్టాలని కోరుతా ఉన్నాం. ఇది విద్యార్థి సంఘాలు ఆరోపించేది ఒకటే, ప్రధానంగా విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 25% కూడా మరి విద్యార్థులకు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా విద్య అందించాలనేటువంటిది ప్రభుత్వము పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది కాక అది ఆచరణలోకి తీసుకోవడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే యువగల పాదయాత్రలో లోకేష్ ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చకుండా నీరు గారుస్తూ ఉంటున్నారు. విద్యాశాఖ అధికారులు మరి జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు స్కూళ్ళు వెలుస్తున్నప్పటికీ కూడా వాటికి ప్లే గ్రౌండ్ కానీ స్కూల్ మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉండాలన్నప్పటికీ కూడా అవి ఏమాత్రము ఈ ఆచరణలు లేకుండా విద్యాశాఖ అధికారులు కాసులు కకృతి పడి ఇష్టానుసారంగా జిల్లాలో మరి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. కెమెరామెన్తో రాజు, 99 టీవీ, కడప నుంచి. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రం